మన మహిళా స్వయం సహాయక బృందాలను గ్రామీణ పారిశ్రామికలను ప్రోత్సహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ అండ్ సేల్ కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జిల్లాలోని మహిళా స్వయం సహాయక బృందాలు, ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికలు తయారు చేసిన సాంప్రదాయ ఉత్పత్తులను చూడండి, కొనండి, మద్దతు ఇవ్వండి అని సూచించారు. ఈ ఎగ్జిబిషన్లో మహువా లడ్డు, అదేవిధంగా మిల్లెట్ బిస్కెట్లు, గిరిజన తేనె, హ్యాండ్మేడ్ జూట్ బ్యాగులతో పాటు 20 రకాల మరెన్నో గిరిజన ఉత్పత్తులు ప్రదర్శన అమ్మకాలు ఉన్నాయని అన్నారు. ఆగస్టు 3వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. పల్లీలు మేమే పండించి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో టీటీడీ కళ్యాణ్ మండపంలో ఆకాంక్ష హార్ట్ వోకల్ ఫర్ లోకల్ ఈ యొక్క హార్ట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో సుమారుగా 24 మన జిల్లాలోనే మెప్మా ద్వారా కానీ, సర్ప్ ద్వారా కానీ, ఆదివాసీ కల్చర్ సంబంధించిన కానీ, గిరిజన్ కల్చర్ సంబంధించిన కానీ, ఇతర అన్ని ప్రొడక్ట్స్ కూడా మన జిల్లాలో ఏవైతే తయారవుతుంది వాటి సంబంధించిన వోకల్ ఫర్ లోకల్ కింద ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మాకు నీతి ఆయోగ్ నుంచి కూడా ఇది సపోర్ట్ కూడా రావడం జరిగింది. సో ఇది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే ఈ రోజు నుంచి సుమారుగా ఇంకొక 4-5 రోజులు ఇక్కడే వాళ్ళు 24 సంబంధించిన స్టాల్స్ ఇక్కడే అందుబాటులో ఉంటుంది. సో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రజలు దయచేసి మన ఆదిలాబాద్ జిల్లాలో ఏమేమి ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి మీరు ఇక్కడికి వచ్చి మీరు ఒక్కసారి చూసుకోండి. అండ్ ఇంకా కూడా వాళ్ళకి ప్రోత్సహించండి. ఎందుకంటే చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్ చూస్తే FSSAI లైసెన్స్ ఉంది. మిగతా ప్రొడక్ట్స్ కూడా చూస్తే అన్నిటి కూడా సర్ప్ ద్వారా కానీ, మెప్మా ద్వారా కానీ కూడా లైసెన్స్ ఉంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ 5 days ఏవైతే హార్ట్ ఉన్నాయో దానికి సదుపయోగించుకోండి. పొద్దున 10:30 నుంచి సాయంత్రం దాకా వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు, మా అధికారులు కూడా ఉంటారు. కాబట్టి మీకు మంచిగా రేట్స్లో కూడా, బయట ఎక్కువ రేట్స్ కానీ క్వాలిటీ కూడా సేమ్ అదే, దానికంటే మంచి క్వాలిటీలోనే ఇక్కడ మీకు తక్కువ రేట్స్లో కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీంతో పాటు మనం ఇటువంటి ఇంకా కూడా మన ప్రభుత్వం ఆలోచన మేరకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో కూడా తయారు చేసినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా ఫ్యూచర్లో కూడా ఆన్లైన్ మార్కెటింగ్ కానీ, లేదు ఆదిలాబాద్ టౌన్లోనే ఏవైతే సూపర్ మార్ట్స్ ఉన్నాయో అక్కడ కూడా డిస్ప్లే చేయడం కానీ అది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చాలా మంచి కార్యక్రమం, యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద ఈ నీతి ఆయోగ్ సపోర్ట్తో ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం అధికారులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు అన్ని ప్రొడక్ట్స్కి కూడా. డైలీ ఇట్లా మనం ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి, వారు ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, లేదు స్టూడెంట్స్ కావచ్చు, వారు కూడా ఇక్కడ వచ్చి ఈ ప్రొడక్ట్స్ కూడా మళ్ళీ చూసుకొని వారు కూడా వీళ్ళందరికీ మన లోకల్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో, లోకల్ ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి కూడా ప్రోత్సహించాలి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా కోరుతున్నాము, మీరు కూడా ఒకరోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఆదిలాబాద్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు కూడా బాగా దాన్ని కూడా కవరేజ్ చేయండి. దీంతో మనం ఇంకా ఎక్కువ హైలైట్ అవుతాయి. ఆదిలాబాద్ బయట కూడా వేరే జిల్లాలో కూడా ఆర్డర్ కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఒక మంచి ప్లాట్ఫామ్. అందరూ కూడా ఈ ఏవైతే స్టాల్, ఏవైతే హార్ట్ కృషి చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 24 ఏవైతే స్టాల్ ఓనర్స్ ఉన్నారో వారు కూడా 5 days మంచిగా వారికి కూడా గ్రాహకు రావాలి, వారికి కూడా మంచిగా ఆదాయం కూడా రావాలి. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో